నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు తోటకూర వేసి మామిడికాయ చేస్తే ఎంత హెల్దీగా టేస్టీగా కలుపుకొని తింటుంటే ఎంత రంజుగా ఉంటుందో చేసి చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, మామిడికాయ, తోటకూర, ఇంగువ, నూనె. ఇది సింగిల్ పాట్ డిష్ అండి. మంచిగా ఒకటే పాన్లో అన్నీ చేసేసుకోవచ్చు మనం. నేను పాన్ తీసుకున్నాను. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. నేను జస్ట్ ఒక 2 to 3 teaspoons వేస్తున్నాను అంతే. ఆయిల్ కాగింది. నేను ఒక 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, కొంచెం చిటపట్టమన్నాక ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసింది వేసాను. వెల్లుల్లి కూడా అంతే, ఒక 8 నుంచి 10 వరకు ఉంటాయి. సన్నగా ముక్కలు తరిగి వేసేస్తున్నాను. ఇంగు ఒక 1/8 teaspoon వేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసింది చక్కగా ఇట్లా చిదుపుకుంటా వేసేయండి. గ్రీన్ చిల్లీస్ కూడా అంతేనండి. ఇట్లా ఈ కటింగ్ చూసారా, క్రాస్ కటింగ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కూరలో పచ్చిమిర్చి మగ్గిపోయి ఆ టేస్ట్ మనకి కర్రీలో వస్తుంది. మిర్చి తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా అని పేస్ట్ చేయని కూడా అక్కర్లేదు. ఇట్లా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి ఒక 3-4 వేసేస్తున్నాను. సో ఉల్లిపాయ వేగాలి కాబట్టి ముందు ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్కి మారవలసిన అవసరం లేదు అసలు. జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు. తోటకూర యాడ్ చేసేయచ్చు. ఇది 3 కట్టలు తోటకూర అండి. 15 రూపాయలు పడింది నాకు. సో దాన్ని మంచిగా తిప్పుతున్నాను. తోటకూరలో చూసారు ఎంత వాటర్ వస్తుందో, సూపర్. మొత్తం వేసేసిన తర్వాత పసుపు ఒక 1/2 teaspoon అండి. ఈ తోటకూరలో వాటర్ ఊరుతున్నప్పుడు అంటే ఒక 1/2 teaspoon ఉప్పు కూడా వేసేస్తున్నాను. మంచిగా కలిపి మూత పెట్టేస్తున్నానండి. సో దట్ ఏమవుతుందంటే తోటకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళి మనకి ఆ తోటకూర పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. నిజానికి ఆకుకూరల్లో మనం మెయిన్ ఫేస్ చేసేది ఇదేనండి, పచ్చి వాసన అనేది. సో ఆ పచ్చి వాసన పోవాలంటే అందులో ఉన్న వాటర్ అడుగంటాలి. పెట్టేస్తున్నాను. ఈలోపు ఒక 1.5 మీడియం సైజు మామిడికాయ రెడీ చేసుకోండి. నేనైతే కొంచెం పులుపు తక్కువ ఉందని ఒకటికి ఇంకొక సగం యాడ్ చేశాను. ఒకటి కూడా సరిపోతుంది మనకి, 3 కట్టలే కాబట్టి. పులుపుని బట్టి వాడండి. చలో, మంచిగా ఉడికింది. ఈ మ్యాంగో ముక్కలను అన్నిటిని కలిపేస్తున్నాను. మ్యాంగోస్ ఉడకటానికి ఇంకొక 1/2 teaspoon ఉప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ 50 ml వాటర్ పోస్తున్నాను. ఓన్లీ 50 ml అండి, ప్లీజ్ రిమెంబర్. ఎందుకంటే మనం కూర దించే టైంకి ఈ వాటర్ కనపడకూడదు. 50 ml పోస్తే మనకి అటు తోటకూర మంచిగా ఉడికినట్టు, మామిడికాయ ఉడికినట్టు అయిపోతుంది, వాటర్ కనిపించదు. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 7 to 8 minutes మామిడికాయ ముక్క ఉడికేంత వరకు ఉండనిస్తున్నాను. అయిపోయింది. తీసాను. చూసారు ముక్క ఎంత మెత్తబడిందో. నేను ఒక 1.5 teaspoon కారం యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా కొత్తిమీర మంచిగా కలిపేస్తున్నాను. ఎట్లా కలుపుతారంటేనండి, పప్పు గుత్తేసి తిప్పినట్టు కాకుండా మామిడికాయ ముక్క అక్కడక్కడ చితికిపోయేటట్టు కలుపుకుంటూ వెళ్ళండి. చెక్క మెత్తగా ఇట్లాగా స్పూన్తోనే సెట్ అయిపోతుంది. మంచిగా కలిపాను. కారం పచ్చి వాసన కూడా పోయింది. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి మీరు తినే దాని ప్రకారం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఇది చేసేయండి ప్లీజ్. నాకు కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటనేది.